ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఒకరోజు ఒక అతను నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న అంటే, యేసు ప్రభువారు రెండోసారి రాబోతున్నాడు. ఆయన ఆ రాకడ యేసు ప్రభువారికి తెలియదా? ఈ భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో ఆయన రాకడ గురించి యేసు ప్రభువారికి తెలియదా? తెలియదా అని నన్ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఈరోజు నేను జవాబు చెప్పాలని అతనికి జవాబు చెప్పాను. ఆ జవాబే మీకు తెలియజేయాలని బైబిల్ ప్రకారంగా అనుకుంటున్నాను. ఆ జవాబు వినే ముందు యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. యేసు పలుకుతున్నాడు మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. మనము మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమంది దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా బోధించమని, సహాయం చేయమని, అర్థం చేసుకునే జ్ఞానం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఇక్కడ మనం చూస్తే, ఆ దినము గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందుల దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. చూసారండి, యేసు ప్రభువారు మళ్ళీ తిరిగి వచ్చేది, రెండో రాకడ, ఎవరికి కూడా తెలియదు. దూతలకు తెలియదు, కుమారుడికి తెలియదు, తర్వాత ఏ మనుషులకు కూడా తెలియదు. ఏ దూతకి, ఏ మనుషులకి, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా తెలియదని ఇక్కడ రాయబడింది. ఇది తెలుసుకోకుండా చాలామంది 2012లో ప్రభు రాకడ వస్తుందని డేట్ చెప్పారు. తర్వాత ఈ మధ్యకాలంలో కూడా ప్రభు రాకడ ఫలానా డేట్ అని చెప్తున్నారు. అమెరికాలో ఒక అతను ఫలానా డేట్ అప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారు అని చెప్తున్నారు. చూడండి, పెద్ద పెద్ద క్రైస్తవ బోధకులు, దైవజనులు, ప్రవక్తలు అనబడిన వారు, పెద్ద పెద్ద దైవజనులు ఏం చేస్తున్నారు? ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అభిషేకం కలిగిన వాళ్ళు, దేవతలు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఫలానా రోజు యేసు ప్రభు వస్తున్నాడు, నాకు దేవుడు బయలుపరిచాడు, నాకు తెలియజేశాడు అని బైబిల్కి వ్యతిరేకంగా దొంగ బోధలు చేస్తున్నారండి. బైబిల్ అంటుంది ఏ మనుషులకు తెలియదు, ఏ దూతలకు తెలియదు అని చెప్పి బైబిల్ చెప్తుంటే వీళ్ళేదో మహా తెలిసినట్టు బోధిస్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసింది ఆ డేట్ అంటే బైబిల్ మాట అబద్ధమే కదా. బైబిల్ మాట కరెక్ట్ అయితే వాళ్ళ మాట అబద్ధాలే కదా. కనుక బైబిల్లో ఉన్న మాట ఏది అబద్ధం కాదు. కనుక అలా చెప్పే వాళ్ళకు దొంగ బోధలే అబద్ధాలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళే, అబద్ధ బోధకులు అంటే వాళ్ళే. చూసారండి, వాళ్ళు చిన్న చిత్తకలు కాదు, ఎన్నో సంఘాలు కట్టారు, గొప్ప గొప్ప దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా బోధించేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు, దేవతలు కొట్టేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, భవిష్యత్తు జ్ఞానం బయలుపరిచేవాళ్ళు. అర్థమవుతుందండి. అంత గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే, ఫలానా తారీఖున యేసు వస్తాడు, ఫలానా తారీఖున డేట్ కరెక్ట్గా ఆ రోజే వస్తాడని చెప్పేసి ప్రవచనాలు చెప్తున్నారు, జ్యోతిష్కాలు చెప్తున్నారండి. ఇప్పుడు పంతులు జ్యోతిష్కాలు చెప్తారు, జ్యోతిష్ శాస్త్రం అట్లా చెప్తున్నారు. చోదులు చెప్పినట్టు, జ్యోతిష్కం చెప్పినట్టు ప్రభు రాకడ గురించి చెప్తారు. బైబిల్ ఎవరికి తెలియదని చెప్తుంటే, అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, అతను నన్ను ఏమడిగాడంటే, యేసు ప్రభుకు కూడా తెలియదా? ఇక్కడ చూస్తే కుమారుడైన ఎరుగుడని రాయబడింది. అంటే యేసు ప్రభు వారికి కూడా తెలియదా అని నన్ను అడిగాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏ విషయమైనా సరే తను తెలుసుకోవాలని ఏ రోజు కూడా ఆయన తాపత్రయపడలేదు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, తండ్రి ఏది చెప్పాడో అదే చేశాడండి. తండ్రి ఏం బోధించాడో అదే బోధించాడు. తండ్రి ఎవరిని స్వస్థపరచమన్నాడో వారిని స్వస్థపరిచాడు. తండ్రి ఎవరిని తాకమన్నాడో వారిని తాకాడు. తండ్రి ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు.
ఫలాన్ని మాట్లాడాలి, ఫలాన్ని చేయాలని చెప్పి ఏ రోజు కూడా ఆయన తండ్రిని అడగలేదు. అడిగితే తప్పకుండా బయలుపరిచేవాడే. అడిగితే తప్పకుండా బయలుపరిచేవాడని నువ్వెలా చెప్పగలవు అంటే, నేను ఎలా చెప్పగలంటే, ఆయన 5 రొట్టెలు 2 చేపలని ప్రార్థన చేశాడు. దేవుణ్ణి అడిగాడు. అడిగినప్పుడు 5,000 మంది పంచే విధంగా దేవుడు సహాయం చేశాడు. చనిపోయిన లాజరు గురించి దేవుణ్ణి అడిగాడు. ఆ దేవుడు ప్రభు ప్రార్థన ఆలకించి ఆయన చనిపోయిన వ్యక్తిని సజీవంగా లేపాడు. పక్షవాత రోగి విషయంలో కూడా దేవుడి చిత్త ప్రకారంగా ఆయన స్వస్థపరిచాడు. అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా దేవుణ్ణి కొన్ని అడిగాడు. అడిగిన వాటికి దేవుడు జవాబిచ్చాడు, కార్యాలు చేశాడు. అడగిన వాటిని దేవుడే కొన్ని బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచి ఈ లోకానికి చెప్పాడు. తన సొంతగా ఫలాంది అని చెప్పి ఏ రోజు కూడా ఆయన అడగలేదు. అది అవసరమైతేనే, ఒకవేళ అవసరమైతేనే ఆయన అడిగేవాడు, కానీ అనవసరంగా ఏది కూడా ఆయన దేవుని అడగలేదు. దేవుడు ఆయనకు చెప్పలేదు. అవసరమైనే ఆయన అడిగాడు. అనవసరమైన యేసు వారు ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు. అవసరమైనప్పుడు దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. కొన్నిసార్లు అవసరమైన యేసు అడక్కమైన దేవుడు చెప్పాడు, యేసు చేశాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, ఏమర్థం అవ్వాలంటే, యేసు ప్రభు వారు ఆయన రెండో రాకడ గురించి దేవుణ్ణి ఎప్పుడు అడగలేదు. అంత అవసరం లేదు. అది అవసరం లేదు కనుకనే యేసు ప్రభు వారు తండ్రిని అడగలేదు. తండ్రి ఆయనకి బయలుపరచలేదు. తండ్రి ఆయనకి బయలుపరచలేదు కనుక ఆయనకి ఆ విషయం తెలియలేదు. అందుకనే బైబిల్లో కుమారుడు ఎరుగడని చెప్పి రాయబడింది. అంతేగాని ఆయన అనుకుంటే ఏదైనా తెలుసుకునగలడు. తండ్రి ఆయనకు అంత అధికారం ఇచ్చాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఆయన ఏదైనా అడిగితే ఆయన చేయగలడు. తండ్రి ఇయ్యగలడు, తండ్రి చేయగలడు. తండ్రి ఏదైనా కుమారుని చేత చేయించగల కెపాసిటీ, అధికారము ఆయనకి ఇచ్చాడు. నా తండ్రి నాకు ఇచ్చాడు అధికారం అంటున్నాడు. ఏదైనా చేయడానికి నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. మరణాన్ని జయించే అధికారమే ఇచ్చినప్పుడు ఇదొక లెక్క. కానీ అనవసరమైన కాబట్టి అది అనవసరం. అప్పుడు అది అనవసరం కాబట్టి, అది అవసరం లేదు కాబట్టి మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జంతువులు తెలుసుకునే అవసరం లేదు, కుమారుని యేసుక్రీస్తు వారు తెలుసుకునే అవసరం లేదు, ఎవరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రిని అడగలేదు కాబట్టి తండ్రి ఆయనకి బయలుపరచలేదు. తండ్రిని యేసుప్రభు వారికి బయలుపరచలేదు కాబట్టి యేసుప్రభు వారికి అది తెలుసుకోలేదు. కనుక ప్రియమైన సహోదరులారా, గమనించండి, తండ్రి చెప్పినట్టు చేశాడు. కొన్ని అవసరమైన తప్పకుండా అడిగాడు. అవసరమైన తప్పకుండా దేవుడు చేశాడు. ఇది అవసరం లేదు కనుకనే దేవుడిని అడగలేదు. ఇది మీరు తెలుసుకోవాల్సిన సత్యం. అర్థమవుతుందండి. ఒకవేళ ఆయన రాకడ అవసరం మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తప్పకుండా అడిగేవాడు, తప్పకుండా తెలుసుకునేవాడు, తప్పకుండా మనకు బయలుపరిచేవాడు. యేసు బయలుపరిచి బైబిల్లో రాసేవారు ప్రవక్తలు. కనుక అది మనకు అనవసరమైన దాని గురించి అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఈ డేటు ఆ డేటు, 2012, 2016, 2018 అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది అనవసరం. అసలు దీని గురించి అనవసరం. దీని గురించి మనము రాకడ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం జాగ్రత్త పడాలా. ఇక్కడేముంది, మీరు ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు, జాగ్రత్త పడి మెలకువగా ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. చూసారండి, మనం మెలకువగా ప్రార్థన చేయాలా, జాగ్రత్త పడాలా. ఎందుకంటే ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అర్థమవుతుందండి. దానికి ఒక కాలం నిర్ణయించాడు దేవుడు ఆయన రావడానికి. ఆ కాలాన్ని తెలుసుకునే పని మనం కాదు. అందుకే అంటారు ఇస్లా జనాంగం, ప్రభువా ఎప్పుడు ప్రభు అని వచ్చేదంటే, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అవి తెలుసుకున్నట మీ పని కాదంటున్నాడు. చూసారండి, యేసు ప్రభు వచ్చే కాలం తెలుసుకున్నట నీ పని కాదు, నా పని కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా, మనకు అవసరమైంది ఏందో తెలుసా, మనం రక్షింపబడాలి. మనం రక్షింపబడ్డామా లేదా, మనం ప్రభువుని నమ్ముకున్నామా లేదా, మనం పరలోక రాజ్యానికి వెళ్తామా లేదా, లేకపోతే మనం దేవుని ప్రకారం నడుచుకుంటామా లేదా అనేది మనకు అవసరం. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఇదే నీకు అవసరం. కనుక నీకు అవసరమైంది నువ్వు తెలుసుకో, కానీ అనవసరమైంది దేవుని దగ్గర ఏ రోజు కూడా అడగొద్దు. నీకు అనవసరం దేవుని అడగొద్దు, అడిగినా దేవుడు చెప్పడు. కనుక అవసరమైందని తెలుసు, అవసరమైంది ఒక్కటే, ఆయన పాద సన్నిధిలో మరియలాగా మనం ప్రార్థన చేసుకోవాలా, మెలకుగుని ప్రార్థన చేయాలా, జాగ్రత్తగా ఉండాలా, ఆయన మాట ప్రకారం జీవించాలా. ఇది నువ్వు చేయాల్సిన, ఇదే నీకు అవసరం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. అవును ప్రభా, అవసరమైనే ప్రభు అడిగాడు కనుకనే దేవుడు అవసరమైనే ఆయనకు బయలుపరిచాడు తండ్రి. అవసరమైనే మనకు కావాలి కనుక అవసరమైనే మనకు నాయన తండ్రి బైబిల్ రాయించాడు ప్రభా, యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచి తండ్రి. కనుక తండ్రి, అనవసరమైన మేము నాయన తెలుసుకోకుండా అవసరమైన తెలుసుకునే విధంగా బైబిల్లో ఉన్న మాటలు తెలుసుకుని సరిపోతుంది ప్రభా. ఈ బైబిల్లో మాటల పక్కన నడుచుకునే కృపను దయచేయమని నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.